దేశంలో 4 రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టి బెంగాల్పైనే ఉంది. అందులోనూ నందిగ్రామ్ రిజల్ట్ ఎలా ఉండబోతోందన్న దానిపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. బెంగాల్ సీఎం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలుపొందిన అభ్యర్థే సీఎం కుర్చీలో కూర్చుంటారు. మరి అంతటి కీలకమైన నందిగ్రామ్లో ఓటర్ల నాడి ఎలా ఉంది? మా ప్రతినిధి ఇస్మాయిల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. పశ్చిమ బెంగాల్లో ఎవరు గెలవబోతున్నారని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అయితే బెంగాలీలు మాత్రం నందిగ్రామ్లో ఎవరు గెలుస్తారని లెక్కలు వేసుకుంటుంది. ఎందుకంటే నందిగ్రామ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే పశ్చిమ బెంగాల్ రాజకీయ భవిష్యత్తును శాసించబోతున్నారనేటువంటిది బెంగాలీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి విషయం. నా వెనకాల ఉన్నటువంటి ఇదే నాబన్నా బిల్డింగ్ నుంచి 10 ఏళ్లుగా మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ పైన శాసనం చెలాయిస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నందిగ్రామ్ ఇప్పుడు ఆమె భవితవ్యాన్ని తేల్చబోతోంది. నందిగ్రామ్లో బీజేపీ క్యాండిడేట్ సువేందు అధికారి పైన గెలిస్తేనే మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అవుతారు, ఆమె ప్రభుత్వం ఏర్పడుతుంది అనేటువంటిది బెంగాలీలు ప్రస్తుతం చర్చిస్తున్నటువంటి అంశం. రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయాలను శాసించబోతున్నటువంటి నందిగ్రామ్ వెళ్దాం. నందిగ్రామ్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? దాదాపు 15 ఏళ్ల క్రితం అక్కడ జరిగినటువంటి ఉద్యమ ఫలితాలు ఇంకా మమతా బెనర్జీతో నిలబడతాయా? మమతా బెనర్జీ సువేందు అధికారుల మధ్య సిపిఎం క్యాండిడేట్ చాలా స్ట్రాంగ్గా ఉంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. నందిగ్రామ్ రాజకీయాలు, అక్కడి ప్రజల మూడ్ను తెలుసుకునేందుకు మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఒక అంచనా వేద్దాం. నందిగ్రామ్ ఉద్యమాల పురుటిగడ్డ. 2006లో సెస్లకు వ్యతిరేకంగా జరిగిన రైతు పోరాటమే 2011లో మమతా బెనర్జీకి అధికారాన్ని కట్టబెట్టింది. 3 దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనకు చరమగీతం పాడింది. తృణమూల్కు కంచుకొట్టగా మారింది. ఇక్కడి నుంచే ఇప్పుడు దీదీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అటు బీజేపీ అభ్యర్థిగా దీదీతో ఢీ కొంటున్న సువేందు అధికారి, ఆయన కుటుంబానికి కూడా నందిగ్రామ్ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుంది? ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో నందిగ్రామ్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2006 ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచే మరొకసారి రాజకీయంగా బలపడ్డారు. 2007లో ఎస్సీజెడ్లకు వ్యతిరేకంగా నందిగ్రామ్ వేదికగా జరిగినటువంటి ఆందోళనను దీదీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. 2011లో 35 ఏళ్ల సిపిఎం సర్కార్ను కూల్చడంలోనూ ఈ నందిగ్రామ్ పోరాటాలే ప్రధాన పాత్ర పోషించాయి. అయితే అదే నందిగ్రామ్లో 10 ఏళ్ల మమతా బెనర్జీ పరిపాలనను అంతం చేయాలని బీజేపీ అన్ని ప్లాన్లు వేస్తోంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి సువేందు అధికారిని పార్టీ బీజేపీ తరఫున పోటీలోకి దించడం ద్వారా మమతా బెనర్జీకి గట్టి ఛాలెంజ్ వేసింది. నిజంగానే మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు అంటే, చాలామంది మమతా బెనర్జీకి ఇక్కడ క్యాడర్ ఉంది, గత ఎన్నికల్లో 67% ఓట్లు మమతా బెనర్జీకి పడ్డాయి అనేటువంటి లెక్కలు చెప్తున్నారు. కానీ సువేందు అధికారి కూడా సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. మమతా బెనర్జీ దగ్గర నంబర్ 2గా ఉన్నటువంటి సువేందు అధికారికి ఈ జిల్లాలో వ్యాప్తంగా ముఖ్యంగా నందిగ్రామ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టుంది. ఇప్పటికే సువేందు అధికారి సోదరుడు, తండ్రి ఇద్దరు ఈ ప్రాంతంలో ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా జూట్ మిల్లులకు సంబంధించినటువంటి చాలామంది కార్మిక నాయకులు అధికారి కుటుంబానికి అనుకూలంగా వ్యవహరిస్తారు. రెండు వైపులా చూసుకుంటే అటు మమతా బెనర్జీకి ఇటు సువేందు అధికారికి సమానమైనటువంటి బలాబలాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ నందిగ్రామ్లో మమతా బెనర్జీ ఓడిపోతే అది దేశ రాజకీయాల్లోనే ఒక కుదుపుగా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి సువేందు అధికారి గెలిస్తే రాజకీయంగా అతనికి బంగారు భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి హామీ బీజేపీ నాయకులకు ఇప్పటికే ఇస్తున్నారు. కాబట్టి రాజకీయాలను, ముఖ్యంగా నందిగ్రామ్ రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ప్రజలు జరిగినటువంటి పోరాటాలను విశ్లేషించాల్సి ఉంటుంది. ప్రజలు మాత్రం ఇప్పటికీ ఏ పార్టీ గెలుస్తుందని పైన స్పష్టమైన సంకేతాలు ఇవ్వట్లేదు. పోటీ మాత్రం 2 పక్షాల వైపు సమానంగా కనిపిస్తోంది. దీదీతో విభేదించి తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీ అభ్యర్థిగా నందిగ్రామ్లో బరిలో దిగిన సువేందు విసిరిన సవాల్ను స్వాగతించారు టీఎంసీ నేతలు. నందిగ్రామ్ ప్రజలు మమతా బెనర్జీని తమ గుండెల్లో పెట్టుకున్నారని, సువేందుకి ఓటమి తప్పదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీదీపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు సత్య దూరమని అంటున్నారు. तृणमूल कांग्रेस संबंधी एमपी उన్నారు. मैडम बताइए, नंदीग्राम में बीजेपी कह रही है कि अब की बार सुवेंदु जीत जाएंगे, आप क्या कहते हैं? बीजेपी को और शुभेंदु जी को ख्वाब देखने दीजिए. हम उनका ड्रीम को, ख्वाब को वेलकम करते हैं. लेकिन नंदीग्राम में क्या होगा? नंदीग्राम का और पूरा बंगाल का जनता का हृदय में ममता जी है और ममता जी का हृदय में बंगला है, जनता है, नंदीग्राम है. तो वो आपको पता चलेगा 2 मई तक. तब तक बीजेपी और शुभेंदु जी ने ख्वाब देखने रह जाइए. एक बात कह रहे हैं कि जब जो नॉमिनेशन के दिन जो घटना हुई है उसको एक ड्रामा कह रही है बीजेपी, इसको आप क्या कहते हैं? बंगाल में एक कहावत है, शोकुनेर पापे गोड़ू मोड़े ना. हम लोग छोटा बात में नहीं पढ़ना चाहते हैं. हम लोग सोचते हैं कि छूचो मेरे आमरा हाथ गंध कोड़ी ना. तो जो छोटा बात करते हैं उनको कहने दीजिए. उस पर भी हम कुछ कमेंट नहीं करेंगे. हम बोलेंगे, जनता इसका जवाब देंगे. कहावत है, नाटक है, क्या है ना है,
जनता का जवाब दूसरा में आपको मिल जाएगा। एक आखिरी सवाल मैडम, अमित शाह जी और नरेंद्र मोदी अपने कैंपेन में कह रहे हैं कि बंगाल में करप्शन हुआ है, दीदी के पार्टी में सब चोर है, इसको कैसे काउंटर करते हैं? उन दोनों को लिए जितना जितना करप्शन से लेकर पीएम केयर फंड से लेकर तड़ीपार तक जितना जितना गुजरात के 2002 से आज 2021 दिल्ली तक जितना जितना केस है, जितना जितना करप्शन का चार्ज है पीएम केयर फंड का, उसको बोलिए ना वाइट पेपर निकलने का हिम्मत है उनको, तब वो ममता जी जो सिर्फ एक कपड़ा पहनते हैं, जिसका निजा अपना घर नहीं है, टाली का घर में रहते, भाड़ा वाला, किराया वाला, जो हवाई चप्पल पहनते, उसका ऊपर अंगुली उठाने के पहले अपने आप का पीएम फंड का और जो जो केस है 2002 से अब तक उसका ऊपर ध्यान दे तो भगवान उसका भला करे। థ్యాంక్ యూ మేడం. మనం చూడొచ్చు చాలా స్పష్టంగా తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలు ఇక్కడ ఉండి ప్రచారం చేస్తున్నటువంటి దృశ్యం చూడొచ్చు. నందిగ్రామ్ ప్రజలు దీదిని అక్కున చేర్చుకుంటారు, దీదిని గుండెల్లో పెట్టుకుంటారు అనేటువంటి కాన్ఫిడెన్స్ తృణమూల్ కాంగ్రెస్ క్యాడర్లో కనిపిస్తుంది. వీడియోస్ నానిరెడ్డితో ఇస్మాయిల్, సాక్షి టీవీ, నందిగ్రామ్. నందిగ్రామ్లో దీదీ విజయం నల్లేరుపై నడకేనంటున్నారు మాజీ మంత్రి పూర్ణేందు బసు. గత 10 ఏళ్లుగా మమతాతో ఉన్న ఆయనే ప్రస్తుతం నందిగ్రామ్ ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. దీదీ విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల వైపు ఇప్పుడు దేశం మొత్తం చూస్తుంది. నందిగ్రామ్లో మమతా బెనర్జీ తరపున ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు స్ట్రాటజిస్ట్, అదేవిధంగా 10 సంవత్సరాల పాటు మంత్రిగా ఉన్నటువంటి పూర్ణేందు బసు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. नमस्कार सर, आप नंदीग्राम में हैं और ममता दीदी का सब इलेक्शन स्ट्रैटेजी देख रहे हैं, कैसा लग रहा है यहाँ से पब्लिक से मिलने के बाद, आपको कैसा रिस्पॉन्स आ रहा है? हाँ, यह जो है कि देखिए ममता जी सिर्फ पश्चिम बंगाल की एक जुझारू नेत्री ऐसा नहीं है, ये सारा भारत उनको जानते हैं. दूसरा जो बात है कि एक महिला, ओनली वन वुमन इन इंडिया चीफ मिनिस्टर, देयर आर नन. सेकेंडली जो है कि महिला लोग ज़्यादातर उनका भक्त बन गया. वो ममता जी को उन लोग वोट देंगे ऐसा कुछ महसूस हो रहा है मेरा अंदर में. यहाँ पे बीजेपी जिनका ऊपर भर करके वो चुनाव में लड़ रहा है, शुभेंदु अधिकारी, ही वॉज ए टीएमसी लीडर. तो टीएमसी में जो उनका जो भूमिका थी वो काफ़ी इम्पोर्टेंट भूमिका था. बट जब वो बीजेपी में चला गया तो इनका कारण जो बोल रहा है, जो जिसके लिए वो गया बीजेपी में, वो मुद्दा ज़्यादातर जनता के अंदर एक फाइटिंग स्पिरिट जो होता है ऐसा नहीं है. जनता जो सोच रहे है, ज़्यादातर जनता जो सोच रहे हैं कि ये अपने के लिए गया, ये अपना पॉकेट भरने के लिए, अपना पोस्ट पाने के लिए, ऊंचा पोस्ट पाने के लिए शुभेंदु ने चला गया. इसको कोई आइडियोलॉजिकल मुद्दा, मतादर्शिक जो मुद्दा होता है, ये ऐसा नहीं है. कोई मत का जो विरोध हुआ इसलिए गया, ऐसा कुछ नहीं है. कोई पॉलिटिकल डिफरेंसेस हुआ, ऐसा कुछ नहीं है. ये पर्सनल डिफरेंस. तो इसलिए जो है वो खुद जो पावर लविंग एक इंसान है, तो इसलिए टीएमसी दल जैसे इलेक्शन लड़ रहा है, 1.5 साल से इसका जो प्रिपरेशन चल रहा है उसमें उनका भाग कम पड़ गया. तो इसलिए उनका एक ये हुआ, एंगर हुआ, क्रोध हुई. नेक्स्ट जो है कि उनका पास कोई पॉलिटिकल मुद्दा नहीं है कि इसलिए ममता जी को वोट नहीं देना, ऐसा कोई पॉलिटिकल मुद्दा. डेवलपमेंट की जो बात है, उन्नयन की जो बात है, इसमें भी ममता जी पूरा हिंदुस्तान में सबसे आगे है. ये जो इनका जो ये आगे है, ये तो सेंट्रल गवर्नमेंट खुद बोलता है, जो प्राइज़ दे रहा है इन लोग को. जैसे कि मान लीजिए कृषि आंदोलन हो रहा है, पश्चिम बंगाल में कुछ नहीं हो रहा है कृषि आंदोलन के. इसका सबसे बड़ा जो कारण है कि यहाँ पे प्रोडक्शन, एग्रीकल्चरल प्रोडक्शन बहुत गुण में वो बढ़ गया. हायर प्राइजेस में यहाँ पे बेच रहे हैं. हाँ, हायर प्राइजेस है और यहाँ पे प्रोडक्टिविटी ज़्यादा. दोनों है. और गवर्नमेंट से, स्टेट गवर्नमेंट से भी एमएसपी का साथ
प्लस 25-30 रुपीज़ फार्मर्स को मिल रहा है यहाँ। सो इसलिए हम जो देख रहा है कि यहाँ पे बहुत सारे पेशा की जनता है। यहाँ पे मान लीजिए बहुत सारे मजदूर लोग हैं जो फिशरीज़ में काम कर रहा है। वो लोग समुंदर में जा रहा है ट्रॉलर पे ये करके। दूसरा है यहाँ पे थोड़ा बहुत फिशरीज़ भी डेवलप किया यहाँ। लोकल इकोनॉमी पहले से कुछ आगे बढ़ा। डेवलपमेंटल वर्क भी बहुत सारे हुआ, नया डिस्ट्रिक्ट बना। तो इसलिए मेरा जो यह है समाज है वो ऐसा है कि ममता जी का खिलाफ बोलने का कोई बड़ा मुद्दा उनका पास नहीं। शुभेंदु कह रहे हैं कि ममता जी लायर हैं, ममता जी झूठ बोलते हैं। ये ऐसी बात शुभेंदु जी ये बीच में ज़्यादा कह रहे हैं सर। देखिए, ये जो जब आदमी को क्रोध होता है तो वो गलत बात मुख से निकालते हैं, गाली निकालते हैं। और ऐसा है कि डिसीजन लेने के टाइम उनका भूल ज़्यादातर गलत जगह पे पहुंच जाते हैं। तो ये हम लोग के लिए तो ये काफ़ी अपॉर्चुनिटी है टू क्या बोलेंगे, टू डिफीट हिम। 67% वोट्स आए थे सर शुभेंदु अधिकारी को नंदीग्राम में। वो मानते हैं कि वो बड़े लीडर हैं, उनको सब बहुत सारे कॉन्टैक्ट्स हैं। वो अभी 67% जो आदमी जीता है उनको कैसे हराएंगे आप? देखिए, बात ऐसा है कि शुभेंदु को लीडर कौन बनाया? तो पहला है तो ममता जी का साथ थे इसलिए वो लीडर बना। दूसरा है उनका अंदर कुछ क्वालिटीज़ भी है, लेकिन जितना बैड क्वालिटीज़ है वो उनका जो गुड क्वालिटीज़ इनको पूरा ढक दिया है। नेक्स्ट जो है कि 67% वोट का जो ये था, ये तो पूरा पश्चिम बंगाल में जो परिवर्तन के जो लहर चल रहा था इसलिए मिला। लास्ट जो पार्लियामेंट्री इलेक्शन था, अगर ईस्ट मिदनापुर को हम देखेंगे तो वहाँ पे बहुत जगह में बीजेपी का जो वोट ज़्यादा हो गया, खुद उनको वोट मिला। तो इसलिए तो सिर्फ उनका काम पर ही हुआ ऐसा नहीं। ये ममता जी और स्टेट गवर्नमेंट का जो प्रोग्राम था वो प्रोग्राम वो कुछ किया, कुछ नहीं किया, लेकिन जनता को ममता बनर्जी का ऊपर टीएमसी का ऊपर जो समर्थन था उसी का भाग मिला उनको। एक वक्त था जब शुभेंदु अधिकारी ममता जी को जन गण मन अधिनायक बल्कि बुलाते थे सर। वो क्यों बदल गए? किस लिए वो उनको पार्टी में पोजीशन नहीं मिला या फिर उनको पद नहीं मिला, क्यों चले गए? देखिए, ये मेरे ख्याल से इसको तो हम बोलेंगे कि मानव का अंदर मानवी या ह्यूमन बीइंग सबके पास कुछ पाने के लिए लोभ होता है, क्रोध होता है, हिंसा, इसलिए मिथ्या की आश्रय भी, ये सबका अंदर कुछ ना कुछ है। लेकिन मैं जो देख रहा हूँ कि शुभेंदु का ये सब बैड क्वालिटीज़ ये उभार आ रहे हैं इतना ज़ोर से कि जनता सोच रहे हैं कि ये लड़का, इसको तो ऐसा नहीं देखा कभी। आज वो ममता जी को मिथ्याश्री बोल रहा है, तो ये तो अच्छा लड़का था, तो क्यों ऐसा हो गया? तो जनता भी ये समझ ली कि ये लोभ का जरिए हुआ। वो बहुत सारे पोस्ट उनको मिलना चाहिए, वो सेकंड मैन इन द कैबिनेट होना चाहिए, उनको उप मुख्यमंत्री करना चाहिए, ऐसा कुछ ये था। ये जनता तो समझ लिया। एक क्वेश्चन सर, ममता दीदी को सब वर्ग के वोट देंगे आप कहते हैं, लेकिन इस बार मुस्लिम वोट आईएसएफ से वजह से कुछ दूर होगा बंगाल में, टीएमसी को दूर होगा या फिर मुस्लिम स्टिल टीएमसी के साथ होंगे? देखिए, इलेक्शन मेकानिज़्म जो है वो तो मैं नहीं बोल पाएंगे। इलेक्शन मेकानिज़्म में एक मान लीजिए कि यहाँ पे आईएसएफ का कोई कैंडिडेट नहीं है, तो बहुत सारे इलेक्शन लड़ने के लिए बहुत सारे टैक्टिक्स लेना पड़ता, तो इसलिए हम लोग काफ़ी अच्छा पोजीशन में हैं।
एक फाइनल क्वेश्चन सर, 3 फैक्टर बताइए नंदीग्राम में ममता जी जीतने के लिए आप सोचते हैं जो पॉजिटिव रहेंगे। 3 फैक्टर्स, इंपॉर्टेंट फैक्टर्स कौन से होंगे सर? एक है नंदीग्राम मूवमेंट, सेकंड है नंदीग्राम का महिलाएं, थर्ड है ममता जी का डेवलपमेंटल वर्क। और आप इस बार क्यों इलेक्शन नहीं लड़ रहे हैं सर? आप मंत्री रहे हैं, 10 ईयर्स तक मिनिस्टर रहे हैं, आप यहाँ पे आके क्यों इलेक्शन नहीं लड़ रहे? देखिए मेरा पास कोई चारा नहीं था कि ममता जी इलेक्शन में खड़ा हुई नंदीग्राम से मेरा संपर्क था मूवमेंट का टाइम में। तो मैंने सोचा कि वो एक MLA होके एक मंत्री होके क्या करूँगा, वो तो है 10 साल तो हो गया ना, कुछ बना नहीं पाया। तो मेरा हैबिट में आदत ऐसा नहीं है। तो मैंने सोचा कि अच्छा काम करूँ तो ऐसा कि ममता जी को जिताने के लिए मेरा पूरा शक्ति, पूरा जो क्षमता ये मैं व्यय करे इस पर में, इसलिए मैंने। థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. ఇది పూర్ణేందు బసు 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు నందిగ్రామ్లో చాలా కీలకంగా మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ప్రతి స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు. మమతా బెనర్జీని ఇక్కడి ప్రజలు గుండెలో పెట్టుకుంటారని, మేము ఇక్కడ గెలుస్తాము మంచి మెజారిటీతో అని ఆయన చెప్తున్నాడు. విలియస్ నారాయణ రెడ్డితో ఇస్మాయిల్, సాక్షి టీవీ, నందిగ్రామ్.